తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని ఎజెండా అంశాల ఊసు లేకుండానే ముగించేశారు. 5 గ్రామ పంచాయతీల బదిలీతో సహా ఏ ఒక్క విషయాన్ని ఇద్దరు సీఎంలు చర్చించనే లేదు. తెలంగాణకు అప్రధాన్యమైన ఆంధ్రాకు పనికొచ్చే అంశాలపైనే ఆద్యంతం దృష్టి పెట్టారు. బాబ్ ఏ కంటే రేవంత్ సవ్వా ఏ కన్నట్లుగా మీటింగ్ సాగింది. అధికారులు ప్రేక్షక పాత్ర వహించగా కనీసం మినిట్స్ కూడా రికార్డ్ చేయకుండానే ఆశాంతం గప్చుప్గా ముగించేశారు. అంతా అనుకున్నట్లే గురు శిష్యులు ప్రజలను మభ్యపెట్టి డైవర్ట్ పాలిటిక్స్ తో మాయ చేశారు. మీటింగ్ కంటే ముందు చెప్పింది ఒకటి, చేసింది మరొకటి. ఎజెండాలో లేని ఒక అంశం ఊసు కూడా లేకుండానే ఇద్దరు సీఎంల భేటీ ముగిసింది. ప్రజాభవన్ సమావేశంలో విభజన సమస్యలు వాళ్ళసలు మాట్లాడుకోరన్న విషయం కనీసం తెలియని ఆఫీసర్లు సమస్యలపై తమ అభిప్రాయం చెప్పడానికి స్పీచ్ సైతం తయారు చేసుకున్నారు. ఇరుపక్షాల మీటింగ్ ముగిసిన తర్వాత అట్టహాసంగా మీడియాకు ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేయాలనుకున్నారు. చివరకు ఏం జరిగిందో అర్థం కాక ఉసూరుమంటూ నోళ్లు వెళ్లబెట్టారు. మన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చి ఒక్క విషయం కూడా ప్రజాభవన్ సమావేశం సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల మధ్య చర్చకు రాలేదు. ఆ మాటకొస్తే చేర్చడానికి అజెండాలో మొత్తం 16 అంశాలు చేర్చినా వాటిలో ఒక్కటంటే కనీసం ఒక్కటి కూడా ప్రస్తావనకు రాలేదు. ఆంధ్రప్రదేశ్ అవసరాలు, సమస్యలు మాత్రం ప్రధానంగా ఫోకస్ అయ్యాయి. ఎప్పటి నుంచో ఏపీని వేధిస్తున్న డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పై ఒక జాయింట్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని, ఆ దిశలో నిఘా సమాచారాన్ని షేర్ చేసుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. హైదరాబాద్, విజయవాడ నగరాల మధ్య ప్రస్తుతం తయారవుతున్న 6 లైన్ల హైవేను 8 లైన్ల రహదారిగా మార్చే దిశలో ఇద్దరు కృషి చేయాలని అవగాహనకు వచ్చారు. ఇలా తెలంగాణకు అసలు సంబంధమే లేని ఇష్యూలు అనేకం ఇద్దరు సీఎంల మధ్య సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఇరుపక్షాలు కూచోగానే విభజన సమస్యల పరిష్కారానికి ఓ త్రికమిటీని వేసి చేతులు దులుపుకున్నారు. అంతేకాని అజెండాలో పొందుపరిచిన 5 గ్రామ పంచాయతీల బదిలీ, షెడ్యూల్ 9, 10 సంస్థలు, విద్యుత్ బకాయిల లాంటి 16 అంశాలు చర్చకు రాలేదు. వివిధ బ్యాంకుల్లో ఫ్రీజ్ అయి ఉన్న ఆ సంస్థల ఫిక్స్డ్ డిపాజిట్లు డీఫ్రీజ్ చేసి విడిపించుకోవాలని మాత్రం ఇద్దరు ఓ అంగీకారానికి వచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ ఖాతాలన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పేరిట ఉన్నాయి. అవి ఏ బ్యాంకుల్లో ఎంత మొత్తంలో ఉన్నాయనే సమాచారం తెలంగాణ దగ్గర లేదు. ఏపీ ఉంది అంటే ఉంది, నో అంటే నో అన్నట్లుగా పరిస్థితి మారింది. 2017, 2018 సంవత్సరాల్లో ఈ సొమ్ము విషయంలో తెలంగాణకు 2 చేదు అనుభవాలు ఎదురయ్యాయి. 2017లో లేబర్ డిపార్ట్మెంట్ అధికారి మురళీ సాగర్ ఆ శాఖ ఆంధ్ర బ్యాంక్ అకౌంట్లో ఉన్న దాదాపు 1200 కోట్ల రూపాయల నుంచి మొదటి విడత 150 కోట్లు విజయవాడ ఆంధ్ర బ్యాంక్ ఖాతాకు అక్రమంగా తరలించారు. రెండో దఫా మరో 200 కోట్లు బదిలీ చేసే క్రమంలో పట్టుబట్టారు. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో తెలంగాణ ప్రభుత్వం ఈ వ్యవహారంపై చీటింగ్ కేసు నమోదు చేసి సదరు అధికారిని జైలుకు పంపింది. ఆ వెంటనే అప్పటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ అప్రమత్తమై షెడ్యూల్ 9, 10 సంస్థల బ్యాంక్ ఖాతాలన్నింటినీ బ్లాక్ చేయించారు. ఆ అరెస్టు తర్వాత ఆంధ్ర సెంటిమెంట్ రగలడంతో అప్పటి సీఎంలు కేసీఆర్, చంద్రబాబు అవగాహనకు వచ్చి మురళీ సాగర్ కు బెయిల్పై విడుదల చేయించారు. రెండు 2019లో తెలుగు అకాడమీ నిధులు దాదాపు 400 కోట్లు రమేష్ అనే ఒక అధికారి అక్రమంగా డ్రా చేశారు. కెనరా బ్యాంకులో జరిగిన ఈ ఘటనపై కూడా ఇంకా విచారణ కొనసాగుతోంది. ఇటు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి చెందిన దాదాపు 600 కోట్ల రూపాయల ఉమ్మడి సొత్తును ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తన హయాంలో స్వాహా అనిపించాడని ఎప్పటినుంచో టీడీపీ ఆరోపిస్తూ వస్తోంది. అలా ఏ సంస్థలో ఎంత మొత్తం నగదు నిల్వలు ఉన్నాయో తెలంగాణ అధికారులకు తెలియకుండానే వెళ్లిపోతున్నాయి. అందుకే తెలంగాణలోనే ఉన్న ఆ సంస్థల క్యాష్ బుక్లను వీలైనంత తొందరగా పరిశీలించి డబ్బు తాలూకు ఇన్ఫర్మేషన్ సేకరిస్తే రాష్ట్రానికి పెను నష్టం తప్పుతుంది.
తొమ్మిదవ షెడ్యూల్లోని 91 సంస్థలు, షెడ్యూల్ 10లోని 142 సంస్థలతో పాటు ఏ షెడ్యూల్లో లేని మరో 12 సంస్థల్లో తక్కువలో తక్కువగా 100 కోట్ల చొప్పున నిధులుంటాయని అంచనా. ఇప్పుడు ఆ నిధులపైనే చంద్రబాబు కన్ను పడింది. ఆంధ్రప్రదేశ్ దగ్గర ఆ సంస్థలకు సంబంధించిన లెక్కలు ఉండడంతో అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటిని డీఫ్రీజ్ చేయించి డ్రా చేసుకుందాం అనే ప్రతిపాదనకు ఇద్దరు సీఎంలు ముందుకు తీసుకొచ్చారు. ఇంకా వైద్య విధాన పరిషత్, కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఫెడరేషన్, తిరుపతిలోని పద్మావతి మహిళా యూనివర్సిటీ, సెరిపెట్ లాంటి ఉమ్మడి సంస్థల ఆస్తుల విభజన జరగాల్సి ఉంది. వీటి ఖాతాల్లో కూడా 100 కోట్ల రూపాయలు మూలుగుతున్నాయి. చంద్రబాబు మాయలో పడి వీటన్నిటినీ గాలికి వదిలిపెట్టిన రేవంత్ రెడ్డి బాబు పాడిన పాటే పాడారు. రాష్ట్ర డ్రై పోర్టును బందర్ పోర్టుకు అనుసంధానించి 70 కిలోమీటర్ల రహదారి అంశం మినహా సమావేశం ఆద్యంతం అప్రస్తుత, అప్రధాన్య విషయాలే రెండు రాష్ట్రాల సీఎంల నడుమ చర్చకు వచ్చాయి. మరోవైపు గురు శిష్యులిద్దరు కలిసి అందర్నీ భలే మభ్యపెట్టారని విసుక్కోవడం అధికారుల వంతైంది. ముందుగా అనుకున్నట్లు మీడియాకు ప్రెస్ రిలీజ్ కూడా ఇవ్వలేదు. అసలు ఈ మీటింగ్ మినిట్స్ ను కూడా అధికారులు నమోదే చేయకపోవడం కుసమెరుపు.